కేవలం ఒక కొంతమంది కళలో ఆనందం చూడడానికి మాత్రమే మీ యొక్క అస్తవ్యస్త విభజన జరిగిందని చెప్పడానికి ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఒక నిదర్శనం తెలియజేస్తున్నా. నా డివిజనే కాదు, నెల్లూరు జిల్లాలో మరీ ముఖ్యంగా నెల్లూరు నగరంకు సంబంధించి జెండా వీధి ప్రాంతం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిటీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ఆ గెలుపులో వాళ్ళ భాగస్వామ్యం ఎంత ఎక్కువగా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. జెండా వీధి కావచ్చు, ఆ జెండా వీధికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అట్లాంటి జెండా వీధిని కూడా 4 ముక్కలుగా చేసి దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి 4 మసీదులను కూడా మీ ఇష్టానుసారం కొంతమంది కళ్ళల్లో ఆనందం చూడడానికి మీ ఇష్టానుసారం విభజిస్తే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ముస్లిం సోదరులు కూడా వాళ్ళ ఆవేదనతో వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోకూడదని, వాళ్ళ ఐక్యత దెబ్బతీయకూడదని వాళ్ళ కమిషన్ నందన్ గారు కలిసి సాక్షాత్ కార్పొరేషన్ ఇద్దరు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, ప్రత్యక్షంగా వాళ్ళు ఆ రోజు మాట్లాడడం కూడా జరిగింది. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితుల నుంచి ఈరోజు ప్రజలకు మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో ప్రజలకి అర్థమైపోయింది. కేవలం వీళ్ళ సొంత ఆలోచనలకు అనుగుణంగా వీళ్ళ స్వార్థంతో కూడినటువంటి రాజకీయ నాయకులకి ఏదో ఒక రకంగా పట్టం కట్టాలనే ఒక ఆలోచనతోనే ఏక పునర్విభజన జరిగిందని చెప్పుకున్నాను, స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎవరో గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగబద్ధంగా మీరు ఎన్నికల్లోకి వెళ్తే మేము సిద్ధంగా ఉండం. అలా కాకుండా మీ అధికార అహంకారంతో మీరు కానీ అహంకారంతో మీరు కానీ ముందుకెళ్తామంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమానిగా మీ యొక్క అధికార అహంకారాన్ని అడ్డుకోవడానికి ఎప్పుడు ముందుంటారని కూడా నేను మీడియా ముఖంగా తెలియజేస్తూ, ఇక్కడి నుంచైనా సరే కమిషన్ నందన్ గారు ఈ యొక్క విభజనను ఏదైతే హైకోర్టు స్టే ఇచ్చిందో ఆ హైకోర్టు ఉత్తర్వులను తీసుకొని వాటిని గౌరవిస్తూ ఏదైతే సలహాలు సూచనలు కోర్టు ఇస్తుందో ఆ సలహా సూచనల ద్వారా రాజకీయాలకు అతీతంగా ప్రజా సంఘాలను ప్రతి ఒక్కరి అభిప్రాయాలను తీసుకొని ఈ యొక్క పునర్విభజన ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా కాకుండా నిష్పాక్షికంగా ఈ యొక్క పునర్విభజన జరగాలనేది మా ఆలోచన. మీరు అలాంటి ఆలోచన చేయనంత వరకు మీ యొక్క అధికార అహంకారాన్ని ఎదుర్కోవడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని కూడా నేను మీడియా ముఖంగా ఈ కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసేటువంటి అధికారులను కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.